ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయంలో సంతోషించడము అనే దానికంటే, ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో అధికంగా సంతోషించడం అనేది ఉంది. వారు కోరుకున్నది దొరికినప్పుడు వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. అది శ్రేష్టమైనదా? అది తనకి కీడు కలిగిస్తుందా? అనే దాని గురించి అయితే వారు ఆలోచించరు గానీ, వారికది కావాలి కాబట్టి అది పొందుకోవడానికి వారు కష్టపడుతూ ఉంటారు. అది దొరకలేనప్పుడు పిచ్చెక్కిపోతూ ఉంటారు. దానిని బట్టి ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. సామెతల గ్రంథము 18 అధ్యాయము 2వ వచనం. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. ఎవరికైతే బుద్ధి తక్కువగా ఉంటదో వారు తమ ఆలోచనలు ప్రకటించేస్తూ ఉంటారు. అది వారు ఇతరులు వినాలని గాని, ఇతరులు దాన్ని సరిచేసేటప్పుడు సరిచేసుకోవాలనేటువంటి ఆలోచన అయితే ఉండదు. వారు హృదయంలో ఏదైతే ఉందో దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. వారికి వారు అనుకుంటారు తాము జ్ఞానులమని తమను తాము మెప్పించుకుంటూ ఉంటారు. సంతోషిస్తూ ఉంటారు. అది చివరికి ఎక్కడికి దారి తీస్తుందో వారికి తెలీదు. కనుక భక్తిహీనుడొచ్చినప్పుడు తిరస్కారం వస్తది. అవమానం రాగానే నింద కూడా వస్తదని ప్రభువైతే ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ బుద్ధిహీనుడైతే వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయాల్ని బయలుపరచడం సంతోషిస్తూ ఉంటాడో, వాడు వేరుగా ఉండాలనుకుంటాడు. ఎవరి జ్ఞానం కూడా వినడు. తన జీవితాన్ని తను నడిపించుకుంటూ ఉంటాడు. అలా నడిపించుకోవడంలో గొప్ప సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ నిజమైనటువంటి సంతోషం ఎలా ఉంది అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లూకాసు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నావు అని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను త్రాళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. కనుక దెయ్యాలు లోబడ్డం అనేది చాలా గొప్ప విషయం. వారు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ వారిని ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు దానివల్ల వారికి ఎంతో సంతోషం వచ్చింది. తాము చాలా గొప్ప వ్యక్తులమని వారు తమ గురించి తాము ఆలోచించుకొని ఆనందిస్తూ ఉన్నారు. కనుక వారి సంతోషం వేరే విధంగా మారిపోతుంది. దేవుణ్ణి మహింపరిచేటువంటి స్థితిలోకి వెళ్ళడానికి బదులుగా తమను తాము ఘనత నొందడానికి గాను వారి హృదయం అలా సంతోషించే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రభు అయితే ఒక మాట అన్నారు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏది మీకు ఎంత మాత్రము చేయదు. ఏ హాని కూడా వారికి లేదని అతను మాట్లాడుతున్నాడు. అధికారం ఇవ్వబడింది. వారికి ఉచితంగా ఇవ్వబడినటువంటి అధికారాన్ని బట్టి చేస్తున్నారు గానీ, అది తమ సొంత జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, తమ సామర్థ్యాన్ని బట్టి పుట్టింది కాదు. కనుక దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికే ఇచ్చాలి. నిజానికి మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి అధికారము, దేవుడిచ్చినటువంటి కృప ఈ రోజుకి సజీవులుగా ఉంచినందుకే, ఇంకా నీ బాధ్యతలన్నీ చక్కగా చేయడానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నువ్వు అధికంగా స్తుతించాలి. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినను అని సంతోషించడని వారితో చెప్పును. చూడండి ఎంత గొప్ప విషయమో ఇది. కనుక నీకు అది ఇవ్వబడిన అధికారం, నీ ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయంటే, నీ ప్రార్థనలు ప్రభు ఆలకిస్తూ ఉన్నారంటే, అది నీకు ఇవ్వబడింది. దాన్ని బట్టి నీవు నీ ఘనత తెచ్చుకోవడం కాదు గాని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే ఆరోపించాలని ఉదయకాలం నువ్వు తెలుసుకోగలగాలి. కాబట్టి నీ సంతోషం ఎలాగుంది? దేని యందు నువ్వు సంతోషిస్తూ ఉన్నావు? కనుక వ్యర్థమైనటువంటి వాటి యందు ఆనందించి దేవుడిచ్చేటువంటి కృపను నువ్వు పోగొట్టుకోకూడదు గాని, ఈ దినాన నీకు దీన్ని అధికారంగా అనుగ్రహించినటువంటి దేవుని బట్టి ఎంతగానో సంతోషించాలి. 21వ వచనంలో ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుబాలురకు బయలుపరిచినావా నిన్ను స్తుతించున్నాను. అవును తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమాయెను. కనుక ప్రభు దేని యందు ఆనందిస్తున్నారో చూడండి. పరిచర్యలో పరుగులెడుతున్నటువంటి వారిని బట్టి అతనికి ఎంతగా ఆనందం కలుగుతుందో, వారికిచ్చిన అధికారాన్ని బట్టి ఎటువంటి సంతోషం కలుగుతుందో చూడండి. కనుక ఈ దినాన ఎవరైతే తమ హృదయాలను పసిబాలుర వలె ఉంచుకుంటారో, దేవుని మాటలు విని, దానిని బట్టి వారి సొంత ఆలోచనలు కలపకుండా ఉండి, పులిసిన పిండిగా చేయకుండా మహిమతో ఘనత ప్రభావాలన్నీ దేవుడికి ఆరోపిస్తారో, అటువంటి వారికి దేవుడు తనను తాను కనపరుచుకోవడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. ప్రభా ఈ ఉదయకాలాన్ని నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా
ప్రతి ఒక్కరికి నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి నిన్ను మహింపరిచినట్లుగా సంతోషించండి. కృప దయచేయండి. వారి పేర్లు పరలోకమందున్న గ్రంథంలో రాయబడి ఉన్నాయని దానిని బట్టి ఆనందించాలి గాని, తమ పేర్లు భూమి మీద మారుమోగపోతున్నాయని సంతోషం తీసివేసి, నిజమైనటువంటి సంతోషం వారు కలుగజేసి, నీ పనిలో ఉండేటువంటి గొప్ప విధేయత, ప్రాధాన్యత, లోబడే స్థితిని వారికి అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.